రీసెంట్లీగా వందల కోట్ల రూపాయలతో పట్టుబడినటువంటి హరిరామ్ నాయక్ ప్రస్తుతం చెంచలగూడ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం మిషన్ భగీరథ సంబంధించినటువంటి ఒక డిఈగా పనిచేస్తున్న ఇస్లావత్ వినోద్ నాయక్ ₹1,00,000 డిమాండ్ చేయడం జరిగింది. మిషన్ భగీరథలో ఇతను పనిచేస్తుంటాడు. మెజర్మెంట్ చేయడానికి ₹1,00,000 డిమాండ్ చేశాడు. ఈ విధంగా కలెక్షన్స్ జరుగుతుంటే ఏసీబీ చాలా యాక్టివేట్గా ఉన్నట్టుగా ఉన్నది, చాలా యాక్టివ్గా కూడా ఉన్నది. ప్రజలు కూడా అవేర్నెస్తో ఉన్నారని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. బివి ప్రసాద్, హైదరాబాద్.